మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, సేవకురాలకు, వారి కుటుంబానికి, అలా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. రైట్, అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. బిగ్గరగా చెప్పగలిగినంత గట్టిగా రెండు చేతులు పైకైతే బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉండగానే దేవుని ఆత్మ ఈ ప్రాంగణము చుట్టూ ఉండినంతగా మనందరి మీద ఆయన మహిమ ప్రభావం ఉండినట్లుగా ఆయన ఆత్మతో మనందరం నింపబడినంతగా చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా. పిల్లల మీద, పెద్దల మీద, వృద్ధుల మీద, మధ్య వయస్కుల మీద, ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచివాడు. మనల్ని ఇంతవరకు బ్రతికించి సజీవ లెక్కలో నిలబెట్టినందులకై మనం ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞులమై ఉందుము గాక. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. అందరూ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా తీసుకుందాం. 21, 28 అందరు తెరవండి బైబిల్ని, మీరు అందరు చూడాలి. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఇది జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీకు విడుదల సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తే మీ వాక్యాన్ని బట్టి అందరం ఒకసారి గట్టిగా అందరూ ఒక్క నా వైపు చూద్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాట మీద మన ఆశ ధ్యాస ఉంచుదా. దుష్టుడట పాటల వరకు బాగానే ఉంచుతాడట, ఆరాధన వరకు బాగానే ఉంటుందట. వాక్య సమయం అనేపాటికి ఆడేం చేస్తాడంటే ప్రతి ఒక్కరిలో దూరడానికి ప్రయత్నం చేస్తాడంటే. ఏ రీతిగా అంటే కునుకు ద్వారానో, ఇంటి దగ్గర ఆలోచనల ద్వారానో, ఏదో ఒక రూపేణ వాడు మన ఆలోచనలు ఏం చేస్తాడంటే దొంగలించడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఈ సమయం చాలా గొప్పది, విలువైనది. కనుక మన ఆలోచన, ఆశ, ధ్యాస అంతా ఎక్కడ ఉండాలంటే దేవుని మాట మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ లూకా ఎంతగానో దేవుని గురించి, యేసు ప్రభుని గురించి పరిచయం చేస్తూ ఆయన సువార్తలో యేసు ప్రభు పుట్టినాటి నుండి మరలా ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయేంత వరకు జరిగిన విషయాలన్నిటినీ తెలియపరిచాడు ఈ సువార్తలో. ఈ సువార్తలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలన్నిటికీ పరిమాణం ఏమిటంటే కేవలం యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన ఎలాగైతే బ్రతికారో, ఎలాగైతే జీవించారో, ఎలాగైతే ముందుకు కొనసాగారో భక్తి జీవితంలో, ఎలాగ మరణించారో, ఎలాగ మరలా పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఈ విషయాలన్నిటినీ ప్రస్తావించారు ఈ సువార్తలో. అంటే మనం ఈ సువార్తలు చదువుతున్నప్పుడల్లా మనకు తెలియవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు జీవితం మన కళ్ళ ముందు మనకు కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లూకాట గొప్ప వైద్యుడట. ఎవరట? వైద్యుడట. సాధారణమైన మనిషి కాడు. మనకులాగా ఏదో చిన్న ఉద్యోగాలు, చిన్న పనులు, వ్యాపారాలు చేసుకునేవాడు కాదన్నట్లుగా మనకు తెలుస్తుంది చరిత్ర. ఇతడు గొప్ప వైద్య వృత్తిలో ఉన్నవాడు. ఈయన వైద్య వృత్తిలో ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే ఇతడు చేస్తున్న వైద్యం దేనికంటే తలలో ఉన్న చిన్న నరాల నుండి మెదడు నుంచి, అంటే ఈ తలలో ఉన్న ప్రతి ఒక్కదానికి అతడు వైద్యం చేసేవాడట. నిజంగా తలలో చాలా సున్నితమైన నరాలు, కళ్ళకి సంబంధించి, చెవులకు సంబంధించి, ముక్కుకి సంబంధించి, నోటికి సంబంధించి, అంటే అది ఎంతగానో అతని చదువుని, అతని గొప్పతనాన్ని మనకు తెలియపరుస్తుంది. ఆ రోజుల్లోనే అంతటి వైద్య వృత్తిలో ఉన్న ఈ లూకా యేసు ప్రభుని ఎలా తెలుసుకొని ఉంటాడు? వాస్తవానికి వైద్య వృత్తిలో ఉన్నవారు దేవుడిని తొందరగా నమ్మరు, తెలుసుకోరు కాదు, నమ్మరు. దేవుడు లేడు, ఆయన శక్తి ఏముండదు, స్వస్థతలు ఏముండవు అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానాన్ని చూసుకొని, వాళ్ళ చదువును చూసుకొని మనమే గొప్ప, మనం ఏదైనా చేయగలుగుతామన్న ఆలోచనలో చాలామంది ఉంటారు. మరి అలాంటి ఈ లూకా, ఇంత గొప్ప వైద్యుడైన లూకా యేసు ప్రభుని ఎలా తెలుసుకొని ఉంటాడు అంటే అతడు వైద్యం చేస్తున్న ఆ రోజుల్లోనంట అతని దగ్గరికి వస్తున్న రోగులను బాగు చేస్తూ ఉంటాం ఈయన పని కదా. కొంతమందిని బాగు చేయగలుగుతున్నాడట, కొంతమందిని బాగు చేయలేకపోతున్నాడట. అర్థం చేసుకోండి. అర్థం అవడానికి మరి ఒక విషయం చెప్తాను. మన విజయవాడలో గుండెకు సంబంధించిన డాక్టర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు తొందరగా? మీ అందరికి తెలుసు అయితే. రైట్, నిజంగానే వాస్తవమే. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ అని, గుండెకు సంబంధించిన దేన్నైనా ఆయన సులువుగా వైద్యం చేయగలుగుతాడని, అతని దగ్గరికి వెళ్ళిన వారు దరిదాపులుగా అందరూ బ్రతికే బయటకు వస్తారనే ఒక నమ్మకంతో గుండెకు సంబంధించిన ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎక్కడికి పరిగెడతారంటే
రమేష్ హాస్పిటల్కి పరిగెడతారు. అయితే అక్కడ కూడా మనకు కనపడే విషయం ఏంటంటే వెళ్ళిన ప్రతి ఒక్కరూ బ్రతికి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. అర్థం చేసుకోండి. ఆయన అంత సీనియర్ అయినా, అంత గొప్ప వైద్యుడైనా, అంత జ్ఞానం ఉన్నా కానీ ఆయన చేతుల్లో చేయగలిగిన వైద్యం కొంతవరకే పని చేస్తుంది, అందరికీ పని చేయదు. చాలామంది చనిపోయి కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈయన జీవితంలో కూడా జరుగుతున్న వాస్తవికత ఏంటంటే అందరినీ నేను బాగు చేయలేకపోతున్నానేంటి, కొంతమందిని నేను నా జ్ఞానాన్ని వారి వైపు చూపలేకపోతున్నానేంటి, నా జ్ఞానం సరిపోవట్లేదేంటి, నా చదువు సరిపోవట్లేదేంటి, నా వైద్యం సరిపోవట్లేదని ఆలోచనలో పడ్డాడట ఈ లోక. కానీ ఎలాగోలా వైద్య వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నాడు. మొత్తానికి అక్కడ వచ్చిన వారు కొంతమంది చెప్పిన మాటలు ఈ లోక చెవిన పడ్డాయట. ఏ మాటలు? యేసు ప్రభు వారే అనేవారు ఒక ఆయన వచ్చారట. ఆయనట గుడ్డి వారికి ఏం చేస్తున్నాడట? చూపునిస్తున్నాడట. కుంటి వారిని ఏం చేస్తున్నాడంట? నడిపిస్తున్నాడంట. పక్షవాయువు గల వారిని ఏం చేస్తున్నాడంట? బాగు చేస్తున్నాడంట. రక్తస్రావణం కలిగిన స్త్రీని ఏం చేశాడట? బాగుపరిచాడట. ఇలా ఏ రోగమైనా ఆయన దగ్గరికి వెళ్తే ఏమైపోతుందట? స్వస్థత కలిగిపోతుందంట. మాత్రమే కాదు, చనిపోయిన వారిని సైతం ఆయన ఏం చేస్తున్నాడట? లేపుతున్నాడంట అన్న సంగతి లూకా చెవిన పడగానే వైద్య వృత్తిని విడిచిపెట్టి దైవ వృత్తిని పట్టుకున్నాడు. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దామా గట్టిగా? తనకున్న గొప్ప వైద్య వృత్తిని విడిచిపెట్టాడుక. నా శక్తి సరిపోదు, నా బలం సరిపోవట్లేదు, నా చదువు సరిపోవట్లేదని దైవ శక్తి ఉందన్న సంగతిని గుర్తెరిగి యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు ఈ వైద్యుడైన లూకా. కానీ ఎక్కడ తన ఎడ్యుకేషన్ కానీ, ఎక్కడ తన గొప్పతనాన్ని కానీ చెప్పుకోవాలా లోక? వైద్యుడైన లోకాన్ని మాత్రమే మనకు కనబడుతుంది. కానీ ఎంత గొప్పవారైనా యేసు ప్రభుని రుచి చూస్తే మాత్రం దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించకుండా మానలేరు. ఈ లోకాల వైద్య వృత్తిని విడిచిపెట్టాడు, యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు, అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఏమిటి యేసు ప్రభు యొక్క గొప్పతనం? ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయనకింత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నాడు? మామూలుగా మనం చేయలేని పనిని ఒక వడ్లవాని కుమారుడు ఎలా చేయగలుగుతున్నాడు అన్న అధ్యయనంలోకి వెళ్ళిపోయాడు ఈ వైద్యుడైన లూకా. వాస్తవానికి డాక్టర్లు అంటే ఎలా ఉంటారండి? వారికి చదువు పెద్దది, చాలా గౌరవప్రదంగా ఉంటారు కదా. అటువంటి వారే ఈ యేసు ప్రభుని చూసి ఆశ్చర్యపడడం ప్రారంభించారు. వడ్లవాని కుమారుడు కదా, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది దీనికి? నేను చదువుకున్నట్లుగా కూడా ఎక్కడ మనకు కనపడదు కదా, ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నాడు అన్న ఆలోచనలో పడి అధ్యయనం చేస్తే ఆయనకి తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఇది మానవ శక్తి కాదు, దైవ శక్తి. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుచుదామా? ఆయనలో ఉన్న దైవ శక్తిని లూకా గమనించారంట. ఇదంతా చరిత్ర. అదిగోండి, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మొత్తానికి యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. ఆయన అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఎలాగైనా ఆ శక్తిని కనుపరుచుకోవాలి, ఎలాగైనా ఆ శక్తిని మనం కూడా పొందుకోవాలి. ఆయన్ని వెంబడిస్తే, ఆయనతో ఉంటే, ఆయనలా ఉంటే మనకు కూడా శక్తి ఉంటుందన్న సంగతిని గుర్తుపెట్టుకొని వైద్య వృత్తిని పూర్తిగా విడిచిపెట్టేసి దేవుని సేవ సువార్త ప్రకటన కొరకు బయలుదేరిపోయాడు ఈ వైద్యుడైన లూకా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు రాస్తూ 21వ అధ్యాయంలో ఒక మాటను మనకు అందించాడు. ఏమిటి అంటే, యేసు ప్రభు వారు చెబుతున్న మాటలు ఏమిటంటే, అయ్యా నువ్వు పునరుద్ధరణుడై వెళ్ళిపోతున్నావు, మరలా వస్తానని చెబుతున్నావు. వస్తానన్నప్పుడు మాకు ఎలా తెలుస్తుంది? మాకు వచ్చే సూచనలు ఏంటి అని అడిగాడు. అప్పుడు పదం వచ్చిన మనం ఒకసారి చదివితే మనం ఇట్లా, నేను జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, భూకంపములు కలుగుతాయి, తెగుళ్ళు కలుగుతాయి, ఆకాశము నుండి జరుగుతాయి, అంటే కరువులు జరుగుతాయి, కాటకాలు జరుగుతాయి, తెగుళ్ళు మీరు చూస్తారు, దేశం పైకి దేశం, రాజ్యం పైకి రాజ్యం, యుద్ధాలు మీరు చూస్తారు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మీరు భయపడమాకండి, మీ తలలు పైకెత్తుకొనుడి. దేవునికి స్తోత్రం చేద్దామా గట్టిగా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అన్యుల వలె భయపడిన అవసరం లేదు.
ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు లోకస్తుల వలె మీరు భయపడి జడి వెనకడుగు వేసి విశ్వాసాన్ని కోల్పోనవసరం లేదు. కానీ ఎందుకు మీరు భయపడొద్దు అన్నాడంటే 27వ వచనం మనం చదివితే, ఇవన్నీ జరుగున ఆరంభించినప్పుడు ఏమవుద్దంట, మనిషి కుమారుడు మహామహిమతో ఆయన మరలా మన యొద్దకు రాబోతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుదాం బిగ్గరగా. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు తలలను పైకెత్తుకొనుడే. ఇనప దండముతో ఏలే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఒకవేళ మనమంటే కొంతమందికి చిన్న చూపు అయి ఉండొచ్చు. ఈరోజు భక్తి చేసేవారంటే కాస్త హేళన చేసేవారు అయి ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు నిన్ను నిందిస్తూ ఉండవచ్చు. ఒకవేళ ఈరోజు నువ్వు నవ్వుల పాలవుతూ ఉండొచ్చు నీ కుటుంబంలోనే. కానీ ఒకరోజు తలలు పైకెత్తుకునే రోజు రాబోతుంది. ఆ రోజు అందరికంటే మనల్ని గైరుగానే ఉంచబోతున్నాడు మన యేసయ్య. ఆఖరి మాట ఏమన్నాడంటే, మీకు విడుదల సమీపించి ఉంది. ఈరోజు నా అంశం ఏంటంటే విడుదల. అందరూ అనండి గట్టిగా, కొంచెం గట్టిగా అనొచ్చు. విడుదల సమీపించి ఉన్నదని మన దేవుడు మనతో చెబుతున్నాడు. వేటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు, వేటిలో నుంచి మనం విడిపించబడాలి, ఎలాగ మనకున్న సమస్యల నుండి విడిపించబడతామో ఈరోజు చెప్పి నేను ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా అక్కడే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం త్వరగా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. ఇదిగో ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి, చెరలోనున్న వారిని విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక నా వైపు చూస్తూ వినండి. ఆయన వేటిలో నుంచి మనల్ని విడిపించబోతున్నాడు స్పష్టంగా రాయబడి ఉంది. ఏంటంటే చెరలో నుండి నలిగిన వారిని ఆయన ఏం చేయబోతున్నాడంటే విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు మన యేసయ్య. చెర అనగా ఏంటి అర్థం? చెర అంటే, చెరసాల అంటే జైలు. ఈ రోజుల్లో మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు మనం జైల్లో ఎప్పుడన్నా ఉన్నామా? చెప్పరేంటి? తలలోపు మాకు నోటితో చెప్పండి. లేవు కదా. మరి చెరలో నుండి విడిపిస్తానన్నాడేంటి దేవుడు అంటే, విను జాగ్రత్తగా. చెర వంటి శ్రమలలో నుండి, చెర వంటి ఇరుకులలో నుండి, చెర వంటి అప్పుల భారము నుండి, చెర వంటి లోన్లు నుండి, చెర వంటి డోక్రాల నుండి, చెర వంటి చిట్టీలు. చిట్టీలేనా ఉన్నారా మీరు అందరూ? ఏమ్మా డోక్రాలు ఉన్నారా అందరూ? డబ్బులు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుందంట, సంతోషంగా ఉంటుందంట, అసలు ఏం తెలియదంట, ప్రపంచం కూడా ఏమి తెలియదు. మరి ఎప్పుడు వస్తుందంటే బాధ అంటే తిరిగి కట్టేటప్పుడు వస్తుందంట బాధ. మా ఇంటి దగ్గర డోక్రా మీటింగ్ ఉంటుంది, మా ఇంటి పక్కనే ఉందామా మేడం అంటామా, ఏమంటారా అవని లీడరా, సరే ఏదో ఒకటి, మా ఇంటి పక్కనే ఉందామా. వీళ్ళు పొద్దున్నే 6 ఆ టయానికి చేరుకుంటారమ్మా. కలిసి వస్తారు, నవ్వుకుంటూ వస్తారు, చక్క మాటలు చెప్పుకుంటూ వస్తారు, అక్క వదిన అనుకుంటూ వస్తారు. ఇక్కడికి వస్తారు, ఈమె దగ్గరికి వచ్చేపాటికి ఏం జరిగిద్దో తెలియదు. కానీ 5 నిమిషాల్లో మొత్తం ఏమైపోద్ది, ప్లేటు ఇట్టా తిరిగిపోద్ది. అక్క లేదు, వదిన లేదు, చెల్లి లేదు, నువ్వెంతంతే నేనంతా, నువ్వెందుకు కట్టవండే నా ఇష్టం, ఈ ఎన్ని మాటలు వచ్చేస్తాయో. అప్పుడు దాకా అక్క వదిన అనుకున్న వాళ్ళు ఏమైపోతున్నారంటే పగ పెరిగిపోతున్నాయి ఈ డోక్రాల వల్ల, పగలు పెరిగిపోతున్నాయి ఈ డోక్రాల వల్ల, ప్రేమలు కరిగిపోతున్నాయి. డబ్బు మనిషిని ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? నరహంతకులను కూడా చేసేద్దంట. అంటే మిమ్మల్ని అంటలా నేను, చెర వంటి శ్రమలు ఏవైనా, చెర వంటి వలలు మనల్ని కమ్ముకొని ఉండిపోయినా, కొన్ని సందర్భాల్లో చీకట్లు కమ్మిపోతాయి, కొన్నిసార్లు మార్గాలు అన్నీ మూసుకుపోతాయి, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి అయిపోతే, డబ్బున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, పేరున్నా, ప్రఖ్యాతులున్నా, కొన్ని సందర్భాలు ఏమైపోతాయి అంటే ఏమి చెయ్యలేని సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతారు మనుషులు.
వీటిలన్నిట్లో ఏమన్నారంటే చెర వంటి శ్రమలు. ఈరోజు ఏ చెర వంటి శ్రమతో బాధపడుతున్నా, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నా, ఏ విషయంలో నీ హృదయం కృంగిపోతున్నా, ఏ విషయంలో నీ పరిస్థితులు మారిపోతున్నా, ఏ పరిస్థితిలో నీ ప్రతికూలత నీకు ఎదురైపోతున్నా, అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి అంట. ఒక్కొక్కసారి ఇటు అప్పులు కట్టుకోలేక, ఇటు పరిస్థితులు బాగోక, ఇటు అనారోగ్యాలు అప్పుడే వచ్చి, ఇటు బలహీనతలు అప్పుడే వచ్చి, ఇటు అప్పుల భారాలు ఎక్కువైపోయి, బలహీనతలు ఎక్కువైపోయి ఏమి చేయలేని నీ సహాయ స్థితిలో ఒకవేళ ఉండి ఉంటే ఇక్కడ ఈ ఉదయకాలపు వేళ యేసు ప్రభు నీకు చెబుతున్నమాట, చెర్ర వంటి శ్రమలన్నిటినీ నీ నుండి ఏం చేయబోతున్నాడంటే విడుదల. దేవునికి స్తోత్రం చెప్తావా గట్టిగా? ఏ శ్రమ వంటి చెర వంటి శ్రమలతో నువ్వు బాధపడుతున్నావో మనుషులకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు నీ బాధ, నీ వేదన, నీ కృంగుదల ఏంటో. కానీ హృదయాంతరంగములు ఎరిగిన మన యేసయ్య మనతో ఉన్నారు. ఆయన నిన్ను ఇప్పుడే విడిపించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామానికి కనపరచు. చెర వంటి శ్రమ ఎంత పెద్దదైనా సరే, అది ఎంత లోతైనా సరే, అది ఎంత చీకటైనా సరే, ఒకవేళ నీ కాలు అందులో చిక్కబడిపోయి ఉన్నా సరే, ఊబిలో నుంచి పైకి లేవలేని స్థితిలో నువ్వు ఉన్నా సరే, మన రక్షకుడైన మన యేసయ్య ఇస్తున్న వాగ్దానం, నీకు విడుదల సమీపించి ఉన్నది. మధ్యాహ్నపు వేళ మీరు తలలు పైకెత్తండి ఒకసారి. మనం తలలు పైకెత్తే దేవుడు మనకి ఉన్నాడు. మనల్ని ఎక్కడ చిన్న చూపు చూడ్డాయన, ఎక్కడ మనల్ని తగ్గించాలని చూడ్డాయన. మన బంధువులు మనల్ని తగ్గించాలని చూస్తారు, మన ఇరుగు పొరుగు వారు మనల్ని హేళన చేస్తారేమో, కానీ మనం ఆరాధిస్తున్న మన యేసయ్య మాత్రం మనల్ని ఎప్పుడు ఏం చేస్తాడంటే మన తలలను పైకెత్తుతాడు. విడుదల సమీపించింది. మొట్టమొదటిగా దేనిలో నుంచాడు? చెరలో నుండి, చెర వంటి శ్రమల నుండి, చెర వంటి ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, బాధ నుండి, దుఃఖము నుండి విడిపిస్తాడు. రెండవదిగా ఏమన్నాడంటే నలిగిన, అంతేనా? రెండవదిగా ఎక్కడి నుంచి విడిపిస్తానన్నాడు? నలిగిన వారిని ఆయన ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఎప్పుడు నలిగిపోతాడు మనిషి చెప్పండి? ఒక స్త్రీ ఎప్పుడు నలిగిపోతుందో తెలుసా? తన భర్త ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు, ఏదో ఒక వ్యసనములు ఇరుక్కుపోయినప్పుడు, అనుకున్న రీతిలో లేనప్పుడు ఒక స్త్రీ నలిగిపోద్ది. పురుషుడు ఎప్పుడు నలిగిపోతాడు తెలుసా? అనుకున్న రీతిలో భార్య జీవితం లేనప్పుడు, అనుకున్న రీతిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, చెప్పిన మాట విననప్పుడు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనిషి ఏమైపోతాడంటే అనరేంటి నలిగిపోతారు. ఇక ఎవరికి చెప్పుకోలేరువి. వారిలో వారే ఏమైపోతారంటే కృంగిపోయి, కృషించిపోయి జీవితాల్ని నాశనం చేసుకుంటారు. జీవితాల్ని వారికి వారే అంతమొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఉంటే ఇదిగో ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. ఒకవేళ నలిగిపోయి ఉన్నావా? హృదయం అంత దుఃఖంతో ఉందా? కృంగిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావా? పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయా? అనుకున్న రీతిలో కుటుంబ జీవితం నడవట్లేదా? అనుకున్న రీతిలో భర్త నీతో ఉండట్లేదా? అనుకున్న రీతిలో నీ భార్య నీ మాట వినట్లేదా? అది ఏ పరిస్థితి అయినప్పటికీ నీ దేవుని సన్నిధిలో మోకరించుదా, ఆయన పాదాలు పట్టుకుందాం. దేవుడు మనకేం చేస్తాడంటే విడుదల. అనండి గట్టిగా. ప్రతి విషయము నుండి, చెర వంటి శ్రమల నుండి, నలిగిపోయిన స్థితిలో నుండి, కృంగిపోయిన పరిస్థితుల నుండి, లేవలేని స్థితిలో నుండి, బలహీన పరిస్థితిలో నుండి దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించును గాక. 146వ కీర్తన త్వరగా 7వ చరణాన్ని చదువుదాం. 146వ కీర్తన 7వ చరణం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా, మళ్ళీ చదువమ్మా, యెహోవా బంధింపబడిన వారిని, స్తోత్రం చెప్పి అందరం ఒకసారి గట్టి 2 చేతులు పైకెత్తి. మూడవదిగా దేనిలో నుంచి విడిపిస్తాడట మన దేవుడు అంటే బంధింపబడి ఉన్న వారిని. దేనిలో బంధింపబడిపోయావు?
ఏ వ్యసనములో ఇరుక్కుపోయి ఉన్నావు, ఏ పరిస్థితిలో నువ్వు బంధింపబడి ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి, ఏ వ్యసనములో, ఏ బానిసత్వంలో నువ్వు పడిపోయినప్పటికీ, ఈరోజు చాలామంది త్రాగుడికి బానిసలైపోయారు. ఇదివరకు పురుషులు కనపడేవారు ఎక్కువ షాపు దగ్గర. ఇప్పుడు 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 నేను అనలా, మీరే అన్నారు. వాస్తవం ఇది. ఇదివరకు పురుషులు ఉండేవారు బార్ షాపుల దగ్గర. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు తెలుసా? స్త్రీలే ఎక్కువ కనపడుతున్నారు. ఇదివరకు పబ్బుల్లో ఎవరు ఉండేవాళ్ళు? పురుషులు ఉండేవారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు తెలుసా? నేను మాట్లాడరేంటి, అనరేంటమ్మా? వాస్తవం ఇది, అబద్ధం కాదు. మీరు తిట్టుకున్నా, మీరు కోప్పడినా వాస్తవం వాస్తవమే. అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని ఏదో ఒక దాంట్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఏదో ఒక దాంట్లో వీరిని బంధించాలని, ఏదో ఒక విషయము చేత వీరిని పైకి లేవలేని స్థితిలోనికి నడిపించాలని వాడు చేసే ప్రతి తంత్రముల నుండి మన దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈ రోజున విడుదలను అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్తామా గట్టిగా? బంధింపబడి ఉన్నావేమో, దేనిలోనైనా ఇరుక్కుపోయి ఉన్నావేమో, బయటికి లేవలేని స్థితిలో ఉన్నావేమో, దానిలో నుంచి బయటికి రావాలన్నా నీ శక్తి సరిపోవట్లేదేమో, కానీ ఈ రోజున దేవుని శక్తి నీకు తోడై ఉంది. ప్రతి బంధింపబడిన వారు ఈరోజు విడుదల పొందబోతున్నారు. స్తోత్రం చెప్పగలిగా. ఒకవేళ నీ భర్త వ్యసనములో ఎక్కడన్నా బంధింపబడి ఉంటే ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు వారికి విడుదలను అనుగ్రహించును గాక. ఒకవేళ నీ భార్య దేనిలోనన్నా బానిసత్వంలో ఇరుక్కుపోయి ఉంటే దానిలో నుంచి మన దేవుడు విడిపించును గాక. ఈరోజు చాలా దరిద్రమైన విషయం, పిల్లలు, చిన్న పిల్లలు ఏమైపోయారంటే డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. చిన్న వయసే, చిన్న పిల్లలే. దుష్టుడు ఏం చేశాడంటే వారిలో పట్టి ఏదో ఒక రూపేణ వారిని ఏం చేశాడంటే లోకంలోనికి ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. ఏదో ఒక రూపేణ వారిని మరణంలోనికి లాక్కెళ్ళిపోతున్నాడు. ఏదో ఒక రూపేణ వారి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండగా తల్లిదండ్రులైన నీకు నాకు ఉన్న బాధ్యత ఏంటంటే వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు దేవుడు వాటన్నిటిలో నుంచి వారిని ఏం చేస్తాడంటే గట్టిగానండి విడుదల. ఒకవేళ నీ పిల్లలు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీ పిల్లలు కూడా ఎవరైనా ఇటువంటి పరిస్థితిలో అపవాది చేతులు ఇరుక్కుపోయి ఉన్నారేమో, ఒకవేళ అటువంటి పరిస్థితుల నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారేమో, ఈరోజు దేవుడికి ఇస్తున్న వాగ్దానం, నీ బిడ్డలందరినీ విడిపించబోతున్నా. ప్రార్థన చేయడమే మన వంతు, ఆయన పాదాలు పట్టుకోవడమే మన వంతు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రతి బంధకములో నుంచి దేవుడు మనలను, మన బిడ్డలను విడిపిస్తాడు. విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాలపు వేళ. మొట్టమొదటిగా దేనిలోంచి విడిపిస్తానన్నాడు చెప్పండి? చెరలో నుండి. గట్టిగానండి. రెండవదిగా నలిగిన వారిని, మూడవదిగా బంధింపబడిన వారిని. ఇక్కడ కూర్చున్న మనలో ఏదొక ప్లేస్లో మనం ఉంటాం ఈ మూడిట్లో. ఎక్కడ? చెర వంటి శ్రమలైనా, రెండవది మీరు గట్టిగా మాట్లాడాల. అక్కడ బాగా మాట్లాడతారుగా, ఎక్కడ? నేను అల్లా, మీరే అంటారు. అక్కడ ఎంత శబ్దం అవుతుంది, ఇక్కడ అంతకంటే ఎక్కువ శబ్దం. మన శక్తి దేవుని కొరకు మనం ఉపయోగిస్తే ఆయన ఇంకా శక్తిని విడుదల చేస్తాడు. చెప్పండి. ఇక్కడ కూర్చున్న మనలో ఈ మూడు ప్లేసుల్లో ఎక్కడో చోట మన జీవితాలు ఆగిపోయి ఉంటాయి. మొట్టమొదటికి ఎక్కడ? చెర వంటి శ్రమైన, రెండు నలిగిపోయిన, మూడు బంధింపబడి ఉన్న. ఎక్కడో చోట ఇరుక్కుపోయి ఉండుంటావు. ఈరోజు దానిలో నుంచి ఎలా దేవుడు విడిపిస్తాడో చెప్పబోతారా? చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిస్తావా? ఎలా మనం విడుదల పొందాలి, ఎలా విడుదల పొందగలుగుతాం, ఏమి చేస్తే మన జీవితాలు విడుదల పొందుతాయో కొన్ని విషయాలు చెప్పి ముగిస్తారు. రండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రండి. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 25-26 వచనాలు. మైకులు చూడండి ఎవరైనా. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను,
చెరసాల పునాదులు అదిరేను. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి కొద్ది నిమిషాలు. మొట్టమొదటిగా మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా విడిపించబడతాము అంటే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిటి అంటే, పౌలు శీల ఇప్పుడు ఎక్కడ ఉన్నారట? వాళ్ళ ఇంట్లో లేరు, మందిరంలో లేరు, కుటుంబ ప్రార్థనలో లేరు, సభలో అంతకంటే లేరు. చెరసాలలో ఉన్న వీరు చేస్తున్న పని ఏంటమ్మా? దేవునికి ప్రార్థిస్తూ పాటలు పాడుచున్నారట. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. రెండు చేతులు పైకి చెప్పడం ఒకసారి బిగ్గరగా. పాటలు పాడితే ఈ రోజున మనకేం జరుగుతుందో తెలుసా? అనండమ్మా, విడుదలని. విడుదల. చెరసాలలో ఉన్నవారు పాటలు పాడతారు. అసలు చెరసాల అంటే జైలు అనుకుందాం మనం. ఈరోజు మనకు అర్థం కావడానికి జైల్లో ఉన్నవారు పాటలు పాడతారా? జైల్లో ఉన్నవారు ప్రార్థన చేస్తారా? జైల్లో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది? భయముతో. అసలు దీనిలో నుంచి బయటపడతామో లేదో, ఎలా మనం దీనిలో నుంచి బయటపడాలో, మరలా ఎలా మన కుటుంబాలతో కలిసి ఉండాలో, ఈ ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ వీరు చేస్తున్న పని చూడండి, అందరికంటే వేరేగా ఆలోచింపదగిన విషయం. చెరసాల్లో ఉన్న వీరు చేస్తున్న పని ఏంటంటే, దేవునికి ప్రార్థిస్తూ పాటలు పాడుచుండగానే, దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, పాటలు పాడుచుండగానే చెరసాల సంకెళ్ళ నుండి దేవుడు వారిని ఏం చేశాడంటే విడుదల. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుస్తూ ఉండగానే దేవుడు నీ జీవితంలో కూడా విడుదలను అనుగ్రహించును గాక. పౌలు శీలను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించును గాక. పాటలు ఎప్పుడు వస్తాయి మనకు? మామూలుగా ప్రార్థనలో ఉన్నప్పుడు, కూటంలో ఉన్నప్పుడు, సభలో ఉన్నప్పుడు పాటలు వస్తాయి. ఇంకొన్ని సందర్భాలు మనం చెప్పాలంటే, బండి మీద అర్ధరాత్రి వేళ ఒక్కళ్ళమే వెళ్తున్నాం అనుకోండి, ఇక వెనక ఎవరు లేక ముందు ఎవరు లేని పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, మన దరిద్రం ఏంటో ఊరు బయట పొగలు వస్తూ ఉంటాయి. అప్పుడే నిప్పు పెడతారు వాళ్ళు. ఆ పొగలు వచ్చేటప్పుడు ఏంటో అర్థం కాక ఆ పొగలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతాయి అంటే మనకి, ఏంటమ్మా అయ్యా పురుషులు ఎప్పుడన్నా ఈ అనుభవాలకు వచ్చారా? ఖచ్చితంగా వస్తారు. పాడకపోతే నువ్వు బతకలేవు. అప్పుడే వస్తాయి. ఏం పాటలు? దేవుని పాటలు. కొంతమంది పాటలు రాని వాళ్ళు ఏసు రక్తమే, ఏసు రక్తమే. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పరా? చెప్పడు. పాట పాడయ్యా అంటే పాడరు. అక్కడ మాత్రం ఏమొచ్చేస్తాయి అంటే పాటలు వచ్చేస్తాయి, స్తుతులు వచ్చేస్తాయి, స్తోత్రాలు వచ్చేస్తాయి, పరిస్థితి అంతా మారిపోద్ది. పాట మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. పాట మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే ఆపదల నుండి తప్పిస్తుంది. పాడడం నేర్చుకోండి. నేను నేర్చుకున్న మా బావన గారిని చూసే. నిజమండి, జోక్ కాదు ఇది, సీరియస్గానే చెప్తున్నా. నేను పాటలు నేర్చుకుందే మా బావగారిని చూసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే కదా, అవునా కదా, ప్యాట్ కొట్టడానికి వచ్చేవాడు. మీకు తెలీదా? మీరు ఒబ్బపోయినా బాగానే ఉంటారు. అంటే ఆయన చూసి నేను నేర్చుకున్న వాస్తవానికి ఎలా పాడాలి, ఏ సందర్భంలో ఏం పాడాలి అంటే. పాటలు పాడడం అంటే దీనికి సంఘంలో ఉన్నారు కాబట్టి చెబుతున్నాను, సందర్భానుకూలంగా పాడాలి. ఏదో పాట పాడమన్నారు కానీ ఇష్టానుసారమైన పాట పాడతాం కాదు. వాడు పెళ్ళికి వెళ్ళి పాడుతాడట, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కల, ఆ పాట పాడవచ్చు అక్కడ. ఇంకోడు జ్ఞాపకార్థ గుడికి వెళ్ళి ఆనందమే. ఎటువంటి పాటలు పాడాలంటే మనం సందర్భానుకూలంగా పాడాలా. పాటలు పాడితే దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆదరణ కలిగిస్తాడు, ధైర్యాన్ని పుట్టిస్తాడు, ప్రతి ఆపద నుండి మనల్ని తప్పిస్తాడు. పాటలు పాడడం నేర్చుకో. పౌలు శీల ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెరసాల్లో భయపడాల్సిన వీరు, వణికిపోవలసిన వారు, వారి పరిస్థితి ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నవారు చేస్తున్న పని అంటే దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండరి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరచుదా. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని కొట్టడానికి కర్రలో చెయ్యో లేపాడనుకో, ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు పాట పాడు. ఏం పాట పాడతావు? ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా నేనంటే నీకు,
చాలా ప్రేమ అన్నావనుకో, ఎత్తిన కర్ర దిగిపోద్ది, చెయ్యి దిగిపోద్ది, మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆయనకి. ఇక నీ మీద దెబ్బడిద్దా? కానీ నువ్వేం చేస్తావు? రా కొట్టు కొట్టు. ఏం చేస్తాడు ఆయన? ఒకడు కొట్టేవాడు 2 కొడతాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన కొట్టడానికి చెయ్యో కాలం లేపాడు అనుకో, పాట పాడు. దేవుడు నిన్ను ఆ దెబ్బల నుంచి ఏం చేస్తాడంటే, మరి మన పరిస్థితి ఏంటయ్యా? ఈ మధ్య భార్య కూడా వాళ్ళు కొట్టే మనం ఏం పాడాలి? నేనంటే నీకెందుకో ఈ ప్రేమ అన్నావనుకో, దెబ్బగా కోపం అంతా ఏమైపోద్ది? పాటలు పాడడం నేర్చుకోండి. ప్రతి సందర్భంలో మనకు ఉపయోగపడేది పాట. చెరసాల్లో పాట పాడతావు ఏంటంటే అసలు ఎంత గొప్ప విషయం. వాళ్ళు దేవునిలో ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు, ఎంత దేవుని మీద ఆనుకొని ఉన్నారు, ఎంత పరిస్థితి అధిగమించిపోయినా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, ఇక అందులోంచి బయటకు వస్తామో రామో అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వారి జీవితాన్ని దేవునికి అంకితం చేశారు. ఇక ప్రాణాత్మ శరీరములు దేవునికి అంకితం చేయగలిగారు కనుక పాటలు పాడగలిగారు. అక్కడ నువ్వేంటి చిన్న శ్రమ రాగానే, మరి మనమేంటి చిన్న శోధన రాగానే, మనమేంటి చిన్న పరిస్థితి వ్యతిరేకంగా మనకు కనబడగానే, చిన్న ప్రతికూలత రాగానే ఎందుకు నీ జీవితంలో యేసు ప్రభుని నిందలు వేస్తావు? ఎందుకు దేవుని మీద నిందలు వేస్తావు? ఎందుకు సేవకుని మీద నిందలు వేస్తావు? ఎందుకు నీ జీవితం మీద నువ్వు నిందలు వేసుకుంటావు? వద్దు వద్దు, శ్రమ వెనక మన దేవుడు ఆశీర్వాదాన్ని దాగి ఉంచాడు. గట్టిగా చెప్పకూడదు. ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉండగానే ప్రతి శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపించును గాక. నలిగి ఉన్న ప్రతి ఒక్కరు విడుదల పొందుదురు గాక. బాధింపబడుతున్న వారు ప్రతి ఒక్కరు విడుదల పొందుదురు గాక అని ప్రకటిస్తున్నారు. పాట మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి సందర్భం నుండి మనల్ని విడిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇక ఏ తప్పు చేసి వెళ్ళా వాళ్ళు చెరసాల్లోనికి, ఏదో మర్డర్ చేసి వెళ్ళా, ఏ దొంగతనం చేసి వెళ్ళా, ఎవరినో కొట్టి వారిని ఏదో చేసి వెళ్ళలేదండి. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా వారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. కనుక వారు ఏం చేస్తున్నారంటే అక్కడ పాటలు ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నారు. పాట మనకు విడుదలను కలుగు చేస్తుంది. నీ ప్రార్థన నీ ప్రతి ఆపదల నుండి తప్పిస్తుంది. నీ ప్రతి పరిస్థితిని మార్చేయగలుగుతుంది మన దేవుని హస్తము. గనుక ఈ పౌలు శీలలు పాటలు పాడుచుండగానే చెరసాల సంఖ్యలు ఏమైపోయినాయి అంటే బద్దలైపోయినాయి. ఏమొచ్చింది ఇప్పుడు వాళ్ళకి? విడుదల. ఈరోజు ఏ చెర వంటి శ్రమలో నీవు ఉన్నా, ఎటువంటి శ్రమ వంటి చెర వంటి శోధనలో నీవు ఉన్నా, మనం కూడా చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రార్థిస్తూ పాటలు పాడితే చాలు, దేవుడు ప్రతి సమస్యల నుండి మనకు విడుదల కోరుకుంటున్నావా? ఈ పగటి వేళ చెరవంటి శ్రమలు ఏమైనా ఉన్నాయా? చెరవంటి శోధనలు ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? చెరవంటి సమస్యల్లో ఎక్కడన్నా కొట్టుమిట్లాడుతున్నావా? పైకి లేవలేని స్థితిలో ఉన్నావా? అయితే ఇదిగో ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, పాటలు పాడడం ప్రారంభించు. ప్రతి సందర్భంలో దేవుని మాట పాట నీకు విడుదలను అనుగ్రహించబోతుంది. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇరుకుల నుండి, ప్రతి అప్పుల భారముల నుండి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే విడిపించి ఆశీర్వాదాన్ని నీ తలపైకి రప్పించబోతున్నాడు. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని, ప్రతి సందర్భంలోనూ ప్రార్థిస్తూ పాటలు పాడాలి. సందర్భానుకూలంగా పాడాలి. ఏ సందర్భంలో ఏ పాటలు పాడాలో నేర్చుకోవాలి. సంఘము బయట ఏదన్నా కూడికి పెట్టినప్పుడు అన్యులు ఉంటారు, వాళ్ళని బాధపరిచే పాటలు కొన్ని ఉంటాయి, అవి మనం పాడకూడదు. సందర్భానుకూలంగా పాడడం నేర్చుకోవాలి. అది సంఘానికి మంచిది, మనకి మంచిది. పాటలు పాడడం నేర్చుకోండి. నీకు రాగం రాకపోవచ్చు, తాళం తెలియకపోవచ్చు, సంగీతం తెలియకపోవచ్చు, కానీ నీ హృదయంలో దేవుని మాట ఉంటే అది నిన్నేం చేస్తుందంటే విడుదల. స్తోత్రం చెప్పు గట్టిగా. సందర్భానుకూలంగా. ఒక భార్య భర్త తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకొని గుండు గీగించుకొని వస్తున్నారట. మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి.
ఈలో పెట్టాక చర్చిలో యవనస్తులు ఈ పాటలు పాడడం ప్రారంభించారు. వాళ్ళు సందు చివరు ఉన్నారట, గొట్టాలు పెట్టేశారు, వినపడుతుంది బాగా వాళ్ళకి. పాట పాడుతున్నారు ఏమిటి, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువా బోడెమ్మా బోడెమ్మా బోడెమ్మ వినపడుతుంది. ఇప్పుడు ఏమని వినపడుతుంది ఆమెకి? ఇప్పుడు ఆమె ఎట్ట ఉంది? బోడు గుడ్డుతో ఉన్న ఆమెకి ఎట్ట వినపడింది చెప్పండి. ఏమండి, వాళ్ళు మనల్ని ఏంటో అంటున్నారు, వాళ్ళు మనల్ని చూసి తిడుతున్నారు, నన్ను బోడెమ్మా అంటున్నారు అని ఆయనతో గొడవ పెట్టుకోవడం ప్రారంభించి. ఎవరితో? భర్తతో. ఆయన అన్నాడు, మనల్ని ఎందుకు అంటారే, వాళ్ళు ప్రతి వారం పాటలు పాడుకుంటారుగా, ప్రతి వారం జరిగిద్దిగా అమ్మా, మనల్ని అనరు. ఇంకోసారి ఏంటా నాకు, ఈసారి అంటే మాత్రం గొడవ పెట్టేసుకుందాం వెళ్దాం. ఈలోపు గుమ్మ ముందుకు రానే వచ్చారు, ఈలో పురుషులు ఇచ్చారు పాట. వీళ్ళు ఇంకా బాగా పాడతారుగా. ఓ పాట ఎత్తుకున్నారు, నిబ్బరం కలిగి ధైర్యము గుండు గుండు గుండు. అసలు వాళ్ళు మిమ్మల్ని కాదని వింటారు, ఇక వింటారమ్మా. సందర్భాలు కూలంగా పాడాలి, అప్పుడు దేవునికి మహిమ, మనకి కూడా ఆశీర్వాదం. స్తోత్రం చెప్తావు గట్టిగా. కాబట్టి పురుషుడా ఓ స్త్రీ, పాట పాడడం నేర్చుకో, సందర్భానుకూలంగా పాడడం నేర్చుకో. నీ పాట నీకు విడుదలను అనుగ్రహించబోతుంది. నీ ప్రతి చరమంటి శ్రమల నుండి నువ్వు విడిపించబోతున్నావు. దేవుడు నిన్ను ఆ పాట ద్వారా నేను దర్శించబోతున్నాడు, ఆ పాట ద్వారా నిన్ను ఆదరించబోతున్నాడు. కనుక పాటలు పాడుదాం, ప్రతి సందర్భంలో విడుదలను పొందుదాం. స్తోత్రం చెప్తామా గట్టిగా. మొట్టమొదటిగా ఎలా విడిపించబడతామంటే పాటలు పాడుట ద్వారా. రెండవదిగా రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆ 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు త్వరగా. హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీకు సెలవిస్తుంది ఏమిటంటే, నీవు కన్నీరు విడుచుట చూచితిమి. అక్కడ ఏమని రాయబడి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, అది మీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. మళ్ళీ చదవం అక్కడ, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేస్తా. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. 2 చేతులు పైకి చెప్పండి ఒకసారి బిగ్గరగా. రెండవదిగా రోగము నుండి విడుదల. అందరూ అనండి, రోగము నుండి విడుదల ఎలా పొందుతాం మనం? హిజ్కియా జీవితంలో జరిగిన సందర్భం మనందరికీ పరిచయమే, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆయన ఒక రోగముతో బాధపడుతూ ఉన్నాడు, చావు సిద్ధమైపోయాడు, ఇక పరిస్థితి అయిపోయింది. ప్రవక్త ద్వారా కూడా తెలియపరచబడింది, ఇక నీ దినములు ముగిశాయి, ఇక నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాడవయ్యావు, నువ్వు మరణించదగిన వాడవు అని ఆ వార్త వినపడగానే హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు ప్రార్థన చేయిచుండగానే, కన్నీరు విడుచుచుండగానే, ఆయన దుఃఖమంతా దేవుని పాదాల దగ్గర పెట్టుచుండగానే మరలా తిరిగి ఒక వార్త ఏమిటంటే, నీకు స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. ఏ రోగము చేత బాధపడుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా? ఏ బలహీనత చేత ఇబ్బంది పడుతున్నావు? ఏ పరిస్థితి చేత నువ్వు వెనకడుగు వేస్తున్నావు? ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోతున్నావు? ఏ పరిస్థితిలో నీ జీవితాన్ని కృషింపజేసుకుంటున్నావు? ఏ విషయంలో అంతమొందించుకోవాలన్నా జీవితాన్ని అనుకుంటున్నావు? నీ బలహీనత ఏదైనా, నీ రోగం ఏదైనా, నీ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయినా, వైద్యం దొరకకపోయినా, అది ఏ నొప్పైనా, ఏ బాధ అయినా, నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు ఉన్న ఏ బలహీనత అయినా, ఇదిగో ఈ మధ్యాహ్నపు వేళ నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ద్వారా విడుదల పొందుదుము గాక. హిజ్కియా చావ సిద్ధమైపోయి ఉండగా, ఆ రోగము రేగి ఉండగా, వైద్యము దొరకని పరిస్థితిలో ఉండగా, ఆయన చేసిన ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించగానే దేవుడు అతనికి స్వస్థతను కలుగజేసేసాడు. ఈరోజు ఏ బాధ చేత ఇబ్బంది పడుతున్నావు?
ఏ రోగము చేత కృంగిపోతున్నావు? ఏ పరిస్థితి నిన్ను వెనక్కి లాగేస్తుంది? ఏ పరిస్థితి నీ ఆనందాన్ని దొంగలిస్తుంది? ఏ సమస్య నిన్ను వెనక్కి లాగేస్తుంది? ఏ సమస్య నీ భర్త నుంచి దూరం చేస్తుంది? ఏ బలహీనత నీ భార్య నుండి దూరం చేస్తుంది? అది ఏదైనప్పటికీ కన్నీటి ప్రార్థనతో దాని నుంచి మనం ఏం చేయగలుగుతామంటే విడుదల. అనండి గట్టిగా, విడుదల. రోగం రాగానే మామూలుగా మనిషి ఏమైపోతాడంటే భయపడిపోతాడు ముందు. ఇక దీని నుంచి మనం బయటపడలేమేమో, ఇక ఇది మన జీవితాన్ని మరణం దాకా తీసుకెళ్ళిపోద్దేమో, ఈ బలహీనత మనం లేవలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోతాం. ముందు ఏమైపోతాం? భయపడిపోతాం. ఇప్పుడు భయం ఏం చేస్తుందంటే మనిషిని, చెప్పండి అమ్మా, సగం చంపేసేదాన్ని భయమే. ఒకటి ఇట్టాగే బాగా భయం అంటే ఇడికి ఏదో బలహీనత వచ్చి ఆపరేషన్ చేసుకోవద్దని హాస్పిటల్కి వెళ్ళాడట. తప్పదు, ఎట్లా కూడా తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ ఆపరేషన్ చేయకపోతే పోతాడు ఇక. అందుకని భయమైనా పరిస్థితులు భీతి అయినా గందరగోళ పరిస్థితి అయినా ఎట్టకొట్టి వెళ్ళిపోయాడు. పొడుకోబెట్టేశారంట ఈయన్ని బెడ్ మీద. ప్రార్థన చేసుకుంటాడట, భయం కదా, ప్రభువా ఈ ఆపరేషన్ నుంచి నువ్వు నన్ను మాట్లాడినమ్మా, దండం పెడతా మీకు, ఈ ఆపరేషన్ నుండి, ఈ రోగం నుండి నన్ను తప్పించు, నేను మరలా లేచి నా కుటుంబంతో సంతోషంగా ప్రార్థన చేసుకుంటే ఈలోపు ఒక నర్సు అట్ట ప్లేట్ ఊపుకుంటూ వస్తుందంట. ఆయన చూశాడంటే ఏమన్నాయంటే దాంట్లో కత్తులు, సూదులు, ఆపరేషన్కి అవసరమైనవన్నీ ప్లేట్లో పెట్టుకు తీసుకొస్తాడు. ఇటు చూశాడట. ఈ కత్తులు చూడగానే ఆడికి ఏమైపోయిందంటే దడ వచ్చేసింది. అమ్మ ఏంటమ్మా అని అడిగాడట, ఆపుకోలేక. అవందంట మరి ఈ ఉంటేనే నీకు ఆపరేషను చేస్తారు, ఈ లేకపోతే ఆపరేషన్ చేయటానికి కుదిరి. వీడికి ఇంకా భయం కొంచెం 10 పాయింట్లు 20 పాయింట్లు పెరిగిపోయింది, 70% వచ్చేసింది భయం. మరలా ప్రార్థన ప్రారంభించి, ప్రభువా ఈ కత్తులు ఏవి నన్ను చంపకుండా, ఈ కత్తులు ఎక్కడ నన్ను హాని చేయకుండా కాపాడి ప్రార్థన. ఈలోపు ఇంకో నర్సు ఒక దండ తీసుకొస్తుందట. వీడు చూశాడట ఆ దండని, అది తీసుకొచ్చి వీడి బెడ్ పైన ఒక మేకుండి దానికి తగిలిచ్చిందట. ఈ నర్సులు ఉండ చోట ఉండి సావరు. డాక్టర్ ఏమో ఈ నర్సులే సగం ఏం చేస్తారంటే భయపెట్టేస్తారు. ఈ దండ తీసుకొచ్చి ఎక్కడ అట్టించింది, వీడు పడుకున్న పైన మేకుండి అట్టించింది. వీడు ఆపుకోలేక భయం కదా అడిగాడు, ఏంటమ్మా ఈ దండ ఎందుకమ్మంటే పట్టదంట చల్లగా. మా డాక్టర్ గారికి ఇదే ఫస్ట్ ఆపరేషన్ అండి, సక్సెస్ అయితే ఆయన మెడలో, ఫెయిల్ అయితే దెబ్బకి చచ్చిపోయాడు. భయం మనిషిని ఏం చేస్తుంది, చంపేస్తుంది. కాబట్టి రోగమును చూసి భయపడమాకమ్మా, నీ బలహీనతను చూసి నువ్వు కృంగిపోమాక. నీ రోగం ఎంత పెద్దదైనా, అది వైద్యం దొరకని పరిస్థితి అయినా, ఎంత నుండి కృంగదీసేస్తున్నా, ఇక ఎంత తిన్నా ఒంటికి పట్టని పరిస్థితి అయినా, ఉన్న ఇరుకులు ఇబ్బందులను బట్టి నువ్వు తిన్నది ఒంటికి పట్టకుండా బలహీనత పాలైపోతున్నా, అది నడిరెత్తి మొదలుకొని అరిపాదముల వరకు ఏ రోగమైనా కన్నీటి ప్రార్థన చేత హిజ్కియాని విడుదల చేసిన దేవుడు ఇక్కడ కూర్చున్న నిన్నుకు నాకు కూడా రోగముల నుండి విడుదల. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉండగానే ఆయన రక్తము ప్రోక్షింపబడును గాక. ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుదుము గాక. ప్రతి రోగము నుండి దేవుడు రెండవదిగా మనల్ని విడిపించబోతున్నాడు. ఎలాగంటే కన్నీటి ప్రార్థన. నీ ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని నిలబెడుతుంది, నీ ప్రార్థన నీ కుటుంబానికి కలిగిన అవమానాలన్నిటి నుంచి తప్పించగలుగుతుంది. నీ ప్రార్థన ఎక్కడైతే పడిపోయామో అక్కడ నుండే దేవుడు మనల్ని లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనిషికి కావలసింది విడుదల. మూడవదిగా ఆఖరి మాట కూడా చెప్పి ముగించేస్తాను. లూకా సువార్తలోనికి వద్దాం. 13వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని. మళ్ళీ చదువు, ఫస్ట్ నుంచి మళ్ళీ చదవమ్మా. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని. బలహీనత నుండి నువ్వేం చేయబోతున్నావంటే ఇప్పుడు విడుదల పొందబోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవదిగా బలహీనతల నుంచి
విడుదల. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా? ఒక ఆమట బలహీనత చేత మందిరంలో కనపడిందట. అవి ఎన్ని సంవత్సరాల నుంచి అట? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిందట. ఇక పైకిట లేవలేని స్థితి అట, పని చేసుకోలేని పరిస్థితి అట. బలహీనత చేత ఆమె నడువు అంతా ఏమైపోయిందంటే వంగిపోయిందట. అయినా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆమె ఎప్పుడు మందిరాన్ని మానలేదట. స్తోత్రం చెప్తావు గట్టిగా. అంత బలహీనతతో ఉన్న ఈమె, నడుము వంగిపోయి నడుస్తున్న ఈమె సమాజ మందిరంలో కూడుట మానలేదట. ఇది గొప్ప విషయం. మరి నువ్వేంటి తలనొప్పి వస్తే మానేస్తావేంటమ్మా? మోకాలు నొప్పి వస్తే మందిరం మానేస్తావేంటయ్యా? చుట్టాలు వస్తే మందిరం మానేస్తావేంటమ్మా? పరిస్థితులు కాస్త అనుకూలంగా లేకపోతే మందిరం మానేస్తారేంటి? ఈమె మనకు ఒక మాదిరి. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి అయినా కానీ ఎప్పుడు సమాజ మందిరంలో కూడుట మానలేదట ఈమె. కనుక యేసు ప్రభువు సమాజ మందిరంలో అడుగు పెట్టగానే ఆయన దృష్టి ఎవరి మీద పడిపోయిందో తెలుసా? ఆ బలహీనత చేత ఉన్న స్త్రీ మీద. ఈరోజు ఒకవేళ నువ్వు బలహీనతతో ఉండి మందిరానికి వచ్చావనుకో, తలనొప్పితో మందిరానికి వచ్చావనుకో, కాళ్ళ నొప్పులతో మందిరానికి వచ్చావనుకో, నడువు నొప్పితో మందిరానికి వచ్చావనుకో, నువ్వు ఏ బలహీనత చేత మందిరానికి వచ్చి దేవుని పాదాల మీద నువ్వు పడితే ఆయన మహిమ ప్రభావము ఆ స్త్రీ మీద పడినట్లుగా ఇక్కడ కూర్చున్న మనందరి మీద పడాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. వాస్తవానికి నాకు అనిపించిన విషయం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి మందిరానికి వస్తున్న ఆమె ప్లేస్ ఎక్కడ ఉండి ఉంటుంది చెప్తారా ఎవరైనా? ఎక్కడ? ఏదో ఒక మూల ఆమెకు ఒక కుర్చీ వేసేసి కట్ట ఉంచేసి ఉంటారు. ఇక కానీ మన యేసు దృష్టి ఎవరి మీద పడిందో తెలుసా? ఆ మూల ఉన్న మీదే పడింది. ఎందుకు? ఆమె మందిరాన్ని మానలేదు కనుక, సమాజ మందిరానికి రావటం మానట్లేదు కనుక, ఆమె బలహీనత అయినప్పటికీ, నడుము వంగిపోయినప్పటికీ, నడవలేని స్థితి అయినప్పటికీ, ఆమె సమాజ మందిరంలో ఉండుటను బట్టి దేవుడు అందు అడుగు పెట్టగానే యేసు ప్రభు వారి దృష్టి ఎవరి మీద పడిపోయిందంటే ఆ బలహీనత చేత బాధపడుతున్న స్త్రీ మీద. ఆ వెంటనే యేసు ప్రభు అన్న మాట ఏమిటి? చదువు మళ్ళీ ఒకసారి. ఏ స్వామిని చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి నీకు విడుదల. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. బలహీనతలు అంటే దీర్ఘకాలిక వ్యాధులు అనొచ్చు. ఇక అవి పుట్టినాటి నుండి ఉంటాయి మనతోనే. ఇక ఏ వైద్యానికి అవి పోవు. అటువంటి బలహీనత ఏదైనప్పటికీ, నడినెత్తి మొదలుకొని పాదముల వరకు ఏ బలహీనత చేత నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావో నాకైతే తెలియదు, కానీ హృదయంతరంగంలో ఎరిగిన మన యేసయ్య ఈ ఉదయకాలమున నీకు విడుదలను అనుగ్రహించును గాక. ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుదుము గాక. బలహీనతలు ఏమైనప్పటికీ, ఎంత ఘోరమైనప్పటికీ మన యేసయ్య మనల్ని ఏం చేయబోతున్నాడంటే విడిపించబోతున్నాడు. మొట్టమొదటిగా మనం చేయవలసింది పాటలు పాడడం నేర్చుకో. రెండవదిగా కన్నీటి ప్రార్థన నేర్చుకో. మూడవదిగా మందిరాన్ని మానుట మానివే. మందిరానికి ఖచ్చితంగా రావాలి. మందిరంలో ఖచ్చితంగా నువ్వు శని ఆదివారాలు కనపడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే విడుదలని ఇస్తాడు నీ జీవితానికి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ చెరవంటి శ్రమల చేత నీ జీవితం ముందుకెళ్తుందో, ఏ బలహీనత చేత నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావో, ఏ విషయం చేత నువ్వు బాధింపబడుతున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు నీతో నాతో ముచ్చటిస్తున్న మాట ఏంటంటే, ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు తలలు పైకెత్తుకొనడే, మీకు విడుదల సమీపించి ఉంది. దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన ఎంతగానో ముందు అడుగు వేస్తున్నాడు. కానీ ఏదో నీలో లోపం, ఏదో నీలో పాపం, ఏదో నీలో ఆయనకి అయిష్ట కార్యం, ఏదో నీకు ఆయనకి మధ్య లేని అడ్డుగోడ, సత్సంబంధం ఎక్కడో చెడి ఉందేమో. ఈ ఉదయకాలపు వేళ ఒక్క నిమిషం దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉండగా, ఇంకా నిన్ను బ్రతికిస్తూ ఉండగా, ఇంకా నిన్ను ప్రతి పరిస్థితిలో కాపాడుకుంటూ నేటి వరకు కాచి కాపాడాడంటే ఆయన నిన్ను దాటిపోవట్లేదని అర్థం. ఆయన నిన్ను విడిచిపోలేదని అర్థం. ఆయన ఇంకా నిన్ను విడనాడలేదని అర్థం. ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షాటన చేస్తున్నవాడు పిలిస్తేనే ఆగిపోయి నిలిచి కార్యము చేసిన నా దేవుడు నువ్వు పిలిస్తే ఆగడా?
ఒక గుడ్డివాడు పిలిస్తేనే నిలిచిపోయి కార్యము చేసిన మన దేవుడు, నువ్వు పిలిస్తే నిలిచిపోడా? ఒక రక్తస్రావణం కలిగిన స్త్రీని చూచి నిలిచిపోయిన దేవుడు నిన్ను చూచి ఆగడా? ఈరోజు ఏ విధమైన బంధకముల చేత నువ్వు పీడించబడుతున్నప్పటికీ పౌలు శీలను విడిపించిన దేవుడు, హిజ్కియాను విడిపించిన దేవుడు, ఆ బలహీనత చేత ఇబ్బంది పడుతున్న స్త్రీని విడిపించిన దేవుడు ఇక్కడ మనం కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఉండగానే ప్రతి చెర వంటి శ్రమల నుండి విడుదల, బద్ధకముల నుంచి విడుదల, నలిగిపోయిన వారి నుండి విడుదల, బాధింపబడుతున్న వారికి విడుదల, బలహీనతల నుంచి విడుదల పొందుదుమో గాక. ప్రతి ఒక్కరిని నా యేసయ్య విడిపించబోతున్నాడు. ఆఖరి మాటగా ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతుండగా జరిగే కార్యములన్నీ మన కన్నుల ఎదుట ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. గనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. గనుక ఎక్కడ అవిశ్వాసి పాలు కామాక, ఎక్కడ వెనకడుగు వేయమాక, ఎక్కడ నిరీక్షణ పాలు కామాక, ఎక్కడ దేవునికి దూరం అవ్వాలని ప్రయత్నం చేయమాక. ఆయన ఎప్పుడు వస్తాడో ఆకస్మికంగా రాబోతున్నాడు. కనుక ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా ఈ సంఘం ముందంజలో ఉండునుగాక. నా ప్రియ సంఘమా, నువ్వు సిద్ధమా? ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా నువ్వు ఉన్నవా? ఆయన రాబోచుండగా నువ్వు నిలబడే శక్తి కలిగిన సంఘముగా నువ్వు నిలబడగలుగుతావా? ఆయన ఎప్పుడు వచ్చినా నేను దేవుని యొద్దకు వెళ్ళగలుగుతానన్న ధైర్యం కలిగి ఉన్నావా? ఒకవేళ అటువంటి ధైర్యం లేకుండా, ఒకవేళ పాపము చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, నీ శాపముల చేత కొట్టుమిట్లాడుతున్నావేమో, ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రతి సమస్య నుండి విడుదల, ప్రతి చెర నుండి విడుదల, ప్రతి బలహీనత నుంచి విడుదల. కనుక నీవు చేయవలసిన పని ఒక్కటే, ఆయన మీద ఆధారపడిపోదాం, ఆయన మీద ఆనుకుందా, ఆయన పాదాలు పట్టుకుందా, ఆయన నామాన్ని ఘనపరచుదాం, తద్వారా విడుదల పొందుదాం. అటు అభిషేకం దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక.